సో నీ ఫస్ట్ ఏం స్కిల్స్ నేర్చుకున్నావు? అసలు లాసన్ మీడియా ఇంత స్ట్రాటజిక్‌గా రన్ అవ్వడానికి ఏ స్కిల్స్ ఉపయోగపడ్డాయి? లాసన్ మీడియాలో యాక్చువల్లీ నేను కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు నీకు నాకున్న స్కిల్స్ సపరేట్ డిఫరెంట్ వేరే. నీకు నాకు డిజిటల్ మార్కెటింగ్ మీద చాలా తక్కువ నాలెడ్జ్. బట్ మనము ఐఎస్బి బెంగుళూరు నుంచి ఒక 6 మంత్స్ ఆఫ్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసి దాన్ని నేర్చుకొని అక్కడి నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసాం. బట్ అది కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే థియరిటికల్ నాలెడ్జ్ వేరే, మన ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరే అని మనం తెలుసుకోవడానికి 4 మంత్స్ పట్టింది. ఎగ్జాక్ట్‌లీ. సో తర్వాత ఇదంతా డిజిటల్ మార్కెటింగ్ ఒకరు ఇద్దరు చేసే పని కాదని మనకి ఇంకో క్లారిటీ వచ్చింది. ఏ ఆర్గనైజేషన్ అయినా 1 ఆర్ 2 పీపుల్‌తో రన్ అయ్యేది కాదు. ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ టీమ్ వర్క్. చాలా మంది ఉండాలి. అందరూ కష్టపడాలి. అందులోనే ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. ఇది నేర్చుకున్నాం మనం. కానీ కొంచెం లేట్ అయింది నేర్చుకునేసరికి. బట్ ఓకే. సో మనం ఏదైతే ఇనిషియల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో మనకి, సో అవన్నీ కూడా మంచి లెసన్స్. యాక్చువల్లీ లాసన్ మీడియాలో ఇంతలాగా మనం క్లయింట్స్ని తీసుకురావడం కానీ లేదంటే ఇంత వర్క్ చేయడం కానీ మొత్తం రీజన్ ఏంటంటే మనం పాస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది కాదు, మనం దీంట్లో ప్రతిదీ నేర్చుకుంటూ వచ్చాం. మీకు ఐడియా ఉందా? ఈవెన్ దో మనం గ్రాఫిక్ డిజైనింగ్ కానీ ఫోటోషాప్ వాడడం కానీ లేదంటే వీడియో ఎడిటింగ్ కానీ క్యాప్కట్, బిఎన్, ప్రీమియం ప్రో ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం. ఇవన్నీ ముందు ఎక్స్పీరియన్స్ లేదు. మనం ఏదైతే నేర్చుకున్నామో అదే మనల్ని నిలబెట్టింది. ఎస్.